హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు. ఇప్పుడు ఉన్న ప్రపంచం మన ఊహకి అందనంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ లాంటి సెక్టర్స్ లోని అడ్వాన్స్మెంట్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఉన్న అన్స్కిల్డ్ జాబ్స్ అన్ని మషీన్సే చేసే టైం ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం కరోనా మన ఆర్థిక వ్యవస్థని ఎలాంటి దెబ్బతీసిందో మన అందరికీ తెలిసిందే. అలాగే ఫ్యూచర్ లో రాబోయే మరిన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొంటూ హై కాంపిటీషన్ ని తట్టుకొని నిలబడాలంటే మన దేశంలోని యూత్ ని ఒక కంప్లీట్ స్కిల్డ్ ఫోర్స్ గా మార్చాలి. అలా జరగాలి అంటే ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాసిబుల్ అవ్వదు. మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎంతో అవసరం. దానికోసమని ఇంట్రొడ్యూస్ చేయబడిందే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ వీడియోలో మనం ఈ పాలసీ ఎంతవరకు హెల్ప్ఫుల్ అనేది అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పిల్లలలో 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది 6 years లోపే జరిగిపోతుంది. సో చిన్న వయసులోనే దానికోసం తగిన ట్రైనింగ్ అన్నది ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కొన్ని కోట్ల మంది పిల్లలకి అది ఏమాత్రం అందట్లేదు. దీనికోసం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ECCE అనే ప్రోగ్రామ్ ని మొదలు పెట్టాలి అని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వివరించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 3 నుంచి 6 years పిల్లలకి లాంగ్వేజ్ ఇంకా బేసిక్ కమ్యూనికేషన్ గురించి నేర్పించడమే కాకుండా ఆర్ట్, స్టోరీస్, పజిల్స్, గేమ్స్ లాంటి క్రియేటివ్ ట్రైనింగ్ తో కూడిన సరైన ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ని అందిస్తారు. దీనికోసం టీచర్స్ కి సపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వటం అవన్నీ జరుగుతాయి. అండ్ ఇంకా స్కూలింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 10+2 కరికులం స్ట్రక్చర్ ని 5+3+3+4 గా రీడిజైన్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ ప్రకారం మొదటి 5 years అన్నది ఫౌండేషన్ స్టేజ్. ఈ స్టేజ్ ని 2 parts గా డివైడ్ చేశారు. 3 నుంచి 8 years ఉన్న పిల్లలకి మొదటి 3 years ప్రీ స్కూల్ అన్నది ఉంటుంది. ఆ తరువాత 2 years ప్రైమరీ స్కూలింగ్ ఉంటుంది. ఈ స్టేజ్ లో మనం ఇందాక డిస్కస్ చేసిన ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ప్రిపరేటరీ స్టేజ్. ఇది 3rd grade నుంచి 5th grade వరకు 3 years పాటు సాగుతుంది. ఈ స్టేజ్ లో లెర్నింగ్ అంతా కూడా యాక్టివిటీస్ రూపంలో ఇంకా డిస్కవరీ బేస్డ్ గా జరుగుతుంది. ఫ్యూచర్ లో ఉండబోయే సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఒక బలమైన ఫౌండేషన్ అన్నది ఏర్పడేట్టుగా టీచింగ్ ఉంటుంది. దీని తర్వాత మిడిల్ స్టేజ్. ఇది 3 years ఉంటుంది. ఈ స్టేజ్ లో 6th నుండి 8th grade వరకు కవర్ చేస్తారు. ఈ స్టేజ్ లో భాగంగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ గా లెర్నింగ్ ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్ లో కావాల్సిన కోడింగ్ లాంటి స్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. వీటితో పాటు కొన్ని వొకేషనల్ యాక్టివిటీస్ లైక్ కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్ లాంటివి కూడా యాక్టివిటీస్ లో భాగంగా నేర్పించడం జరుగుతుంది. వీటి వల్ల ప్రతి ఒక్క ఆక్యుపేషన్ ని సమానంగా చూడాలి అన్న భావన పిల్లలకి ఏర్పడుతుంది. అండ్ వాళ్ళ ఒక మంచి సిటిజన్స్ గా మారడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. దీని తర్వాత సెకండరీ స్టేజ్. ఈ స్టేజ్ 4 years ఉంటుంది. అంటే 9th నుండి 12th grade వరకు. ఈ స్టేజ్ లో కూడా ఇంతకు ముందు స్టేజ్ లో ఉన్న విధంగా లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ స్టేజ్ లో స్టూడెంట్స్ ప్రతి ఒక్క విషయం గురించి డెప్త్ గా తెలుసుకోవటం ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కి రీచ్ అయ్యే విధంగా స్పెషలైజ్డ్ టెక్నిక్స్ తో లెర్నింగ్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టూడెంట్స్ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క స్టేజ్ లో కరికులం లోని సబ్జెక్ట్స్ కి ఇంకా స్పోర్ట్స్, ఆర్ట్స్, వొకేషనల్ లాంటి కో కరికులర్ యాక్టివిటీస్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ప్రతి ఒక్క స్టేజ్ లో స్టూడెంట్స్ కి ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఒక కంట్రీ సిటిజన్ గా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ మనకి ఉన్న రైట్స్ గురించి అండ్ ఇంకా మోరల్ వాల్యూస్ గురించి నేర్పించడం అనేది జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి అన్ని విధాలుగా ఇంటరాక్టివ్ గా ఉండటం కోసం కరికులంలో ఉన్న సబ్జెక్టివ్ కంటెంట్ ని తగ్గించి ఈ యాక్టివిటీస్ అన్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఎగ్జామ్స్ అనేవి మెమరీ బేస్డ్ గా కాకుండా స్టూడెంట్ కి కాన్సెప్ట్ మీద ఉన్న క్లారిటీని ఇంకా స్టూడెంట్ యొక్క లాజికల్ గా ఆలోచించే విధానాన్ని టెస్ట్ చేసేలా ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లో కూడా ప్రతి స్టూడెంట్ యొక్క స్పెషల్ టాలెంట్ ని ఇంకా వాళ్ళు చేసిన గ్రూప్ వర్క్స్, ప్రాజెక్ట్స్ ఇంకా స్టూడెంటే తను ఎంతవరకు నేర్చుకోగలిగాను అని తమని తాము అనలైజ్ చేసుకునే విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ
కరికులం చేంజెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సరైన క్యారెక్టర్ డెవలప్మెంట్, ఇంకా ప్రజెంట్ వరల్డ్ లో కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ ని అందించడం. అండ్ ఈ విధంగా స్టూడెంట్స్ కి చదువు చెప్పడం కోసం దేశం మొత్తం ఉన్న టీచర్స్ అందరికీ ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని ఈ పాలసీలో వివరించారు. ఈ కరికులం రీడిజైన్ చేయటం గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మనం రీసెంట్ గా చూసుకుంటే ఈ పాలసీలో గ్రేడ్ 5 వరకు మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ లో టీచింగ్ జరగాలి అన్న దాని గురించి చాలా క్రిటిసిజం వచ్చింది. కానీ ఈ పాలసీ ప్రకారం ఎడ్యుకేషన్ స్టార్టింగ్ ఇయర్స్ లో పిల్లలకి ఈజీగా అర్థం అవటం కోసం మదర్ టంగ్ యూజ్ చేయటం అన్నది పెట్టారు. కానీ ఇది కంపల్సరీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఫ్యూచర్ లో ఈ విషయం గురించి ఏమైనా చేంజెస్ తీసుకువస్తారో చూడాలి. అండ్ ఇంకా 12th తర్వాత జరిగే యూనివర్సిటీస్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మొత్తం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA కంట్రోల్లో జరిగే విధంగా స్టెప్స్ తీసుకుంటారు అని వివరించారు. అండ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ పాలసీ ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ లలో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సపోజ్ మీరు ఒక 4-year కోర్స్ లో జాయిన్ అయ్యాక ఒక 1 year తర్వాత వేరే కోర్స్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా కూడా మీరు ఆ కంప్లీట్ చేసిన కోర్స్ యొక్క క్రెడిట్స్ ని మీరు చేరబోయే కోర్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ని చాలా వరకు కంట్రీస్ ఎప్పటి నుండో ఫాలో అవుతూ ఉన్నాయి. అండ్ ఈ పాలసీ ప్రకారం మీరు మీ 4 years కోర్స్ లో నుంచి ఒకవేళ 1 year కంప్లీట్ అయ్యాక డ్రాప్ అవుట్ కనుక అవుతే ఆ 1 year కంప్లీషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఒకవేళ 2 years తర్వాత డ్రాప్ అవుట్ అవుతే డిప్లొమా వస్తుంది. అండ్ 3 years తర్వాత డ్రాప్ అవుట్ అవుతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్తారు. దీనికి సంబంధించిన మల్టీ డిసిప్లినరీ ఇంకా రీసెర్చ్ యూనివర్సిటీస్ అన్ని కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాము అని ఈ పాలసీలో చెప్పారు. ఇంకా 2035 నాటికి హైయర్ ఎడ్యుకేషన్ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ ని 50% వరకు పెంచుతాం అని చెప్పారు. అలా అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న వాటికన్నా దాదాపు ఒక 4 crore సీట్స్ ని పెంచాలి. హైయర్ ఎడ్యుకేషన్ గురించి అన్ని విషయాలు చూసుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా HECI ని సెటప్ చేస్తాము అని వివరించారు. మెడికల్ అండ్ లా కి సంబంధించిన యూనివర్సిటీస్ దీని కిందకి రావు. అండ్ ఇంకా రీసెర్చ్ కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడున్న సొసైటీలో ఎకానమీని ఇంప్రూవ్ చేయటంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. రీసెర్చ్ కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియా యొక్క జీడిపిలో కేవలం 0.69% మాత్రమే రీసెర్చ్ మీద ఖర్చు చేస్తుంది. అమెరికా యొక్క జీడిపిలో 2.8% రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తుంది. సౌత్ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% ఆఫ్ జీడిపిని రీసెర్చ్ మీద ఖర్చు చేయటం జరుగుతుంది. సో ఇండియాలోని రీసెర్చ్ కల్చర్ ని ఇంకా రీసెర్చ్ కెపాసిటీని పెంచటం కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేస్తామని ఈ పాలసీలో వివరించారు. దీంతో పాటు టాప్ 100 ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ కి ఇండియాలో వాళ్ళ బ్రాంచెస్ ని మొదలు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఇయర్ గనుక మనం చూసుకుంటే కొన్ని లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తున్నారు. ఒకవేళ అలాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ మన ఇండియాకే వస్తే అది చాలా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఫీజుని కట్టించుకుంటారు అని చాలా మంది రీసెంట్ గా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే ఎడ్యుకేషన్ ని కమర్షియలైజ్ చేయనీయకుండా ఆపడం అన్నది నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ NHERC యొక్క ముఖ్య బాధ్యతగా ఉంటుంది అని వివరించారు. ఇప్పటికే మన కంట్రీలో ఎడ్యుకేషన్ అన్నది ఎంతో కమర్షియల్ అయిపోయింది. ఈ పాలసీ వల్ల దాన్ని ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారో లేదో అన్నది చూడాలి. ఇప్పుడు మన ఇండియా ఎడ్యుకేషన్ మీద కంట్రీ యొక్క జీడిపిలో 4.43% ఖర్చు చేస్తుంది. ప్రపంచంలోని మిగతా డెవలప్ లేదా డెవలపింగ్ కంట్రీస్ తో పోల్చినప్పటికీ కూడా ఇది చాలా తక్కువ. సో మన కంట్రీలో ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికి అండ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మెన్షన్ చేసిన ఫెసిలిటీస్ అన్ని ఇవ్వటానికి ఎడ్యుకేషన్ మీద 6% జీడిపిని స్పెండ్ చేయాలి అని డిసిజన్ తీసుకున్నారు. అండ్ దీంతో పాటు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెంచడానికి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ MHRD ని కంప్లీట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా మార్చబోతున్నారు.
చేయబోతున్నారు. అండ్ ఫైనల్లీ అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం. పేపర్ మీద చూస్తే ఈ పాలసీ మొత్తం చాలా ఎఫెక్టివ్ గా ఇంకా మన కంట్రీ డెవలప్మెంట్ కి ఒక మేజర్ స్టెప్ లా కనిపిస్తుంది. అవును, అది నిజమే. కానీ ఏ పాలసీ అయినా దాని యొక్క గొప్పతనం అనేది ఇంప్లిమెంటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అలా జరగడానికి నేషనల్, స్టేట్, ఇన్స్టిట్యూషనల్, ఇండివిజువల్ ఇలా ప్రతి ఒక్క లెవెల్లో అందరూ కలిసి పనిచేయడంతోనే పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క కేసులో చూసుకుంటే దాని ఇంప్లిమెంటేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, MHRD, ఎడ్యుకేషన్ కి సంబంధించిన మినిస్ట్రీస్, స్టేట్ బోర్డ్స్ ఇలా ఎన్నో గవర్నమెంట్ బాడీస్ అన్ని కలిసి పనిచేస్తే తప్ప ఈ పాలసీ అనేది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం పాసిబుల్ అవ్వదు. కానీ ఇది గనక మనం పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఇండియా గ్రోత్ అనేది ఊహకి అందనంత రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇది ఎంతవరకు సాధిస్తాం అన్నది టైమే రివీల్ చేస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు.